హైడ్రా యొక్క విజయాల్లో ఇది ఒక సంచలనం. ఎందుకంటే తాజాగా 2000 కోట్ల విలువైన భూముల్ని హైడ్రా కాపాడింది. గచ్చిబౌలి సంధ్య కన్వెన్షన్ ని ఆనుకొని ఉన్న FCI ఎంప్లాయీస్ కోఆపరేషన్ హౌసింగ్ సొసైటీ లేఅవుట్ లో ఆక్రమణల్ని హైడ్రా కూల్చేసింది. ఈ ఓనర్ సంధ్యా శ్రీధర్ రావు లేఅవుట్లలో రోడ్లని, కొన్ని ఫ్లాట్స్ ని ఆక్రమించుకున్నాడని ప్లాట్ ఓనర్స్ హైకోర్టుకెళ్లారు. హైకోర్టు ఆదేశాలతోని హైడ్రా అక్కడ నిర్మాణాల్ని కూల్చేసి బాధితులకి న్యాయం చేసింది. గచ్చిబౌలిలో ఇంతటి ప్రైమ్ ఏరియాలో 20 ఎకరాల్ని ఇతను ఆక్రమించుకున్నాడంటే గత ప్రభుత్వ పెద్దలు ఏ రేంజ్ లో ఇలాంటి వాళ్ళకి సహకరించి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. అందుకే KTR హైడ్రా అంటేనే హడలిపోతుండు. అప్పట్లో ఇట్లనే అయిన వాళ్ళకి ఇష్టారీతిన భూముల్ని దోచిపెట్టిండు. వాళ్ల చెర నుంచి భూములని ఇప్పుడు రేవంత్ అన్న నేతృత్వంలోని హైడ్రా విడిపిస్తున్నది. ఇది KTR అనుకోకు నచ్చకపోవడం వల్లనే హైడ్రా మీద పడి పదే ఏడుస్తుంటాడు KTR. హైడ్రా అనేది వ్యవస్థ అనేది ఇలాంటివన్నీ ఈ దోపిడీదారుని అరికట్టాలి అనేది గౌరవనీయులైన సీఎం రేవంత్ రెడ్డి గారు దీన్ని ఒక ప్లాన్ చేసి హైడ్రా అని సృష్టించారండి.